మాచర్లపట్నంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. 7,45,00,000తో పట్నంలోని వార్డుల్లో నూతనంగా నిర్మిస్తున్న సీసీ డ్రైనేజీ పనులు వేగంగా జరుగుతున్నాయి. గత వైసీపీ పాలనలో మాచర్ల మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి కుంటుపడిందని, వర్షాకాలం నానా ఇబ్బందులను ఎదుర్కొన్నామని పట్టణవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎమ్మెల్యే జూలకంటి సారథ్యంలో నిధులు పెద్ద ఎత్తున వెచ్చించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేరండి? నా పేరు సిద్ధయ్య. ఎలా ఉంది రోడ్ల పరిస్థితి? గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గతం పరిస్థితి ఏమో కానీ ఇప్పుడు ముడుపు అనుకున్న ప్రకారం వేశారండి. మొట్టమొదట మీకు సిమెంట్ రోడ్లు వేస్తామన్నారు, వేశారు. గతంలో వర్షాలు పడ్డప్పుడు ఇబ్బందులు పడ్డ రోజులు ఇబ్బందులు పడ్డాం, పాములు తిరుగుతున్నాయి, చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పటికి ఇక్కడ 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి కూడా ఇబ్బంది పడుతూనే ఉంటున్నాం. ఎక్కడ 2010లో వచ్చినాం. అప్పటి నుంచి రోడ్లు ఏం లేవు. ప్రస్తుతానికి వాళ్ళు వేస్తామన్నారు, అనుకుంటాయని మాకు వేసారు. చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం. ఈ గవర్నమెంట్ వల్ల మాకు చాలా అభివృద్ధి జరిగిందండి. రోడ్లకి ఇబ్బంది లేదు. వర్షాలు పడ్డాయి అంటే ఇంతకు ముందు ఆఫీసులకు వెళ్ళాలన్నా, ఇక్కడ నుంచి అందరూ పనులకు వెళ్ళాలంటే ప్రతి ఒక్కళ్ళు ఊర్లోకి వెళ్ళాల్సిందే. వర్షాలు పడ్డాయి అంటే వెళ్ళలేము. అంతా రోడ్లు, రాళ్ళు, బండ్లు, పంచర్లు పెట్టడం ఇలా చాలా అసౌకర్యంగా ఉండేది. జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్యే గారికి మా వార్డు తరఫున, మా ప్రజల తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే మా కష్టాలన్నీ కూటమి ప్రభుత్వం వచ్చినాకే అభివృద్ధి జరిగింది. ఈ రోడ్లు మాకెంతో ఉపయోగపడతాయి. మా జీవనోపాధి కష్టం లేకుండా జరుగుతుందని ఆశిస్తున్నాము. ఎమ్మెల్యే గారు ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేసి ముందుకు కొనసాగుతుందని కోరుకుంటున్నాను. పేరండి? ఎలా ఉంది సార్ అండి రోడ్డు వ్యవస్థ? మామూలు వచ్చి లైట్లు ఏమి స్తంభాలు వేసారు, లైట్లు వచ్చి రోడ్లు వచ్చాక బాగుంటాయి. పిల్లలు అయితే రోజులో పడి కొట్లాడేవారు. గతంలో ఎలా ఉంది? గతంలో సేమ్ బాగుంటాయండి. అడుగుతున్నా కూడా రోడ్లు వేయలేదు. అప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడ్డాము మేము. దేనికైనా దేనికైనా రోడ్డుకైనా సరే వర్షాలు వస్తే మాత్రం ఆటోలు కూడా రాలేదండి. చాలా ఇబ్బంది పడ్డాం మేము. ముసలి ఏదైనా ఎక్కడికి వెళ్ళాలన్నా చేయాలన్నా చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడైతే మాత్రం మాకు మాత్రం చాలా చాలా ఆనందంగా ఉంది. రోడ్లు పట్టడం చాలక బ్రహ్మారెడ్డి వచ్చాక మేము బాగా సంతోషంగా ఉంటాము. బాగా జరుగుతుంది మాకు. పాండురంగ గారా సార్ నా పేరు. గతంలో మేము ఇప్పుడు వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది సార్. రోడ్లు లేవు. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 15 సంవత్సరాల నుంచి గ్యాస్ కానీ మాకు రావాలంటే మేము ఎక్కడికో ఆ బజార్కి పోయి తెచ్చుకోవాలి. అక్కడ బండి అక్కడ దాకా వచ్చి మీ బజార్లో గ్యాస్ రావడానికి అవకాశం లేకుండా ఉండేది. కూడా రాత్రిపూట వర్షం పడినప్పుడు పాములతోటి గాఢంధకారంగా ఉండేది. ఇప్పుడు మేము ప్రత్యేకంగా బ్రహ్మారెడ్డి గారికి, కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో ఎలా ఉండేది, రోడ్లు లేక ఇబ్బంది పడ్డాం అండి. బాగా గ్యాస్ రావడానికి ఆ లారీ కూడా వచ్చేవాడు కాదు. ఏదో లారీ చెడిపోయిద్దమ్మా, మా డబ్బులు మాకు పడతాయి, మా చేతి డబ్బులు మీరే మోసుకోవాలని ఆడే ఆపేసేవాడు లారీని. 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల నుంచి బాగా ఇబ్బంది పడుతున్నాము. ఇప్పుడు రోడ్లు వచ్చాయి, హ్యాపీగా ఉంది. ఇంకా కాలువలు కూడా గట్టి నీళ్ళు ఇస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. ధన్యవాదాలు చంద్రబాబు నాయుడికి, లోకేష్ బాబుకి, పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు రోడ్లు వేసినందుకు.